By what percentage should a racer increase the speed to reduce time by 25% to cover a fixed distance? There is a fixed distance. Distance అనేది ఫిక్స్డ్. స్పీడ్ అనేది మనకు తెలియదు. ఫస్ట్ కేసు తెలియదు, ఇన్ ద సెకండ్ కేసు తెలియదు. టైం యొక్క ఏమంటుందంటే ఫస్ట్ టైం T1 అనేది 100% మీన్స్ 100 సెకండ్స్ 1 మినిట్ అట్లా అనుకున్నప్పుడు T1 అనేది 100% టైంలో వెళ్ళినప్పుడు T2 అనేది 25% లెస్ అన్నాడు. 25% రెడ్యూస్ చేయమన్నాడు. రెడ్యూస్ చేయాలి అంటే నెక్స్ట్ టైం 75% టైంలో వెళ్ళాలి. మనకు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అనేది కామన్ కాబట్టి స్పీడ్కు ఉన్న టైంకి రిలేషన్షిప్ ఇన్వర్స్ రిలేషన్షిప్ అవుతుంది. అప్పుడు T1 తెలుసు, మనకు T2 తెలుసు. T1 అనేది 100, T2 అనేది 75. 25 4 జా 25 3 జా. అప్పుడు స్పీడ్ యొక్క రేషియో ఏమవుతుంది అంటే ఇన్వర్స్ కాబట్టి 3:4 అవుతుంది. ఫస్ట్ టైం 3 స్పీడ్తో వెళ్తే సెకండ్ టైం 4 స్పీడ్తో వెళ్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు, స్పీడ్ ఎంత ఇంక్రీజ్ చేసుకోవాలి అంటున్నాడు. ఎంత ఇంక్రీజ్ అయింది? 1 పార్ట్. దేనితో ఇంక్రీజ్ అయింది? 3 తోటి ఇంక్రీజ్ అయింది కాబట్టి 1/3 ఇంటూ పర్సంటేజ్ కావాలి కాబట్టి 100. 100/3 అంటే 33. 1/3% అంతా ఇంక్రీజ్ చేసుకోవాలన్నాడు స్పీడ్లో.